తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి నిన్న ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాను మామాల్లులు ఇద్దరూ కలిసి భ్రష్టు పట్టించారని, ఏ విధమైన అభివృద్ధి జరగకుండా అడ్డుపడ్డారని, ఎందుకంటే గత కొంతకాలంగా సీఎం రేవంత్ మధ్య అలాగే హరీష్ రావు మధ్య సవాళ్లు ఛాలెంజ్ల పర్వం నడుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు తాజాగా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి. చూద్దాం. 40 ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామా అల్లుడు పాపాల భైరవుల్లాగా పట్టిపీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. ఏనుగులు తినే మామ పోతా పోతా పీనుగులను తినే అల్లుణ్ణి తెచ్చి పెట్టిండు అని ఎద్దేవి చేశారు. ఇక మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిన్న రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అరుంధతి సినిమాలో బొమ్మాలిలాగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్న బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కలిగించడానికే ఈ గడ్డ మీద అడుగు పెట్టాను అని చెప్పారు. ఇక 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీని గెలిపించిన ఘనత ఇక్కడ ప్రజలదేనని గుర్తు చేశారు. ఇక దానికి కృతజ్ఞతగా ఇందిరా హయాంలో ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దారన్నారు. ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి బీసీ యువకుడికి అవకాశం కల్పించామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చాలా దూసుకెళ్తుందని చెప్పాలి. దానికి సంబంధించి ఇప్పటికే ఆయా బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీని, బీఆర్ఎస్ ని తనదైనటువంటి స్టైల్లో విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సిద్దిపేటలో నిర్వహించినటువంటి ర్యాలీలో మరోసారి సిద్దిపేటకు సంబంధించినటువంటి అంశంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ను, హరీష్ రావును ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా కాస్త ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగించేలా ఒక బీసీ అభ్యర్థికి నీలం మధుకి ఇక్కడి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించినందుకు గాను ఇక్కడ ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించి ఆ రుణాన్ని తీర్చుకోవాలంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా రాజకీయంగా ఆసక్తికరం మారాయి. కొమరేళ్ల మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలకి మరొకసారి రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఆలోచనలో పడింది. హరీష్ రావుతో రాజీనామా చేసి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేని గెలిపించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చగా జోరుగా చర్చవుతున్నాయి. మొత్తానికైతే ఇటు రఘునందన్ రావును కూడా గద్దె దించుదలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి మెదకులో పట్టం కట్టి మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి నీలం మధుని గెలిపించాల్సిందిగా నిన్న రేవంత్ రెడ్డి సిద్దిపేట బహిరంగ సభ చేసినటువంటి కామెంట్స్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాజేష్.